జై శ్రీరామ్. ఈ చరాచర జగతిలో మరియు పంచభూతమయ ప్రకృతి మనకు తయారు చేయడం అంటే అన్నిటి యందు పంచభూతములే ఇమిడి ఉన్నాయి. అంటే ఈ చరాచర జగతిలో జీవకోటి అంటే ఎన్నో కోట్లాది కోట్ల జీవరాశులను ఉద్భవింపజేసెను భగవంతుడు. మరి అన్నీ కూడా రాత్రిపూటనే నిద్రిస్తే అంటే కావు. అవి ప్రకృతికి సహకారంగా అంటే ప్రకృతి నిర్ణయించిన విధంగానే మాత్రమే విశ్రాంతి తీసుకుంటాయి అన్నీ కూడా. మరి మనం కూడా అట్లా తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మరి పక్షి జాతి ఉన్నది. పక్షి జాతి మరి చెట్ల మీద గుట్టల మీద మరి కొమ్మల మీద కూడా నిలబడి విశ్రాంతి తీసుకుంటుంది. అంటే దాని నిద్ర అదే. మరి ఈ గబ్బిలాలు కూడా ఏం చేయ గబ్బిలేమంటే తలకిందులుగా కొమ్మని పట్టుకొని గబ్బిలేని చూడొచ్చు, మీరు అంతా చూసి ఉంటారు కొందరు. అంటే అది పక్షి జాతియే, కానీ అది కొమ్మకు వేలాడబడి తలకిందులుగా అది విశ్రాంతి తీసుకుంటుంది. దానికి అది ఏ నిద్ర. మరి కొన్ని సముద్రాలలో కొన్ని రకములైన చేపలు కూడా ఒక కన్ను మూస్తూ ఒక కన్ను తెరుస్తూ విశ్రాంతి తీసుకుంటాయి. మరి జంతుజాలానికి వస్తే రకరకాల అంటే ఇప్పుడు గుర్రం ఉంది, అది నిలబడి విశ్రాంతి తీసుకుంటుంది. అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా కొన్ని ఘోర జీవరాశులు రాత్రిపూట వేటాడి పొద్దున్నాక విశ్రాంతి తీసుకుంటాయి. మరి మానవుడు పొద్దుందాకా కష్టపడి రాత్రిపూట విశ్రాంతి తీసుకోవాలి. మరి కష్టపడు విశ్రాంతి తీసుకో అని ప్రకృతి నియమం. పొద్దుందాకా కష్టపడాలి, మరి రాత్రిపూట విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి గది, విశ్రాంతి, శాంతి, ప్రశాంతి, సంతోషం, ఆనందంగా ఉండబడ్డదే మరి స్వర్గంతో సమానమైనదే పడక గది. శాంతంగా ఉండేదే, ప్రశాంతంగా ఉండేదే. పొద్దున్నాక అర్రి బర్రి అక్కడ ఇక్కడ తిరిగి ఎన్నో టెన్షన్లకు లోనయ్యి ఇవాళ ఇంటికి వచ్చినాం అంటే ప్రశాంతంగా నిద్రపట్టాలి. ప్రశాంతంగా మనసు నిర్మలంగా ఉండేదే మనకు పడక గది. ఎక్కడ కూడా ఆ ప్రశాంతత దొరకదు. మరి ఈ పడక గది ఎక్కడ ఉండాలి అంటే గృహము అన్నప్పుడే వాస్తు ప్రకారంగా పంచభూతమయ ప్రకృతికి అనుగుణంగా మాత్రమే నియమించుకొనవలేను. మరి అట్లా నియమించుకున్నప్పుడే ఇవన్నీ అద్దులు మనకు. అంటే మరి ఏ దిక్కుకు ఏ ప్రకారంగా నిర్ణయించవలేనో ఆ ప్రకారంగా నిర్ణయించుకున్నప్పుడు మరి ఏడబడితాడ ఇల్లు అయితే కట్టుకున్నాం కదా, ఏడవండుకుంటే ఏంది అనేది కాదు, ఏడ నిద్రిస్తే ఏంది అనేది కాదు, ఏడ విశ్రాంతి తీసుకుంటే ఏంది అనేది కాదు. ఇప్పుడు ఈశాన్యం ఉంది, ఈశాన్యంలో పడక గది ఏర్పాటు చేసుకుని పడుకుంటామా, అది బద్ధ శత్రువు. రారాని కష్టాలు వచ్చి చాలా బాధలు పెడుతుంది. ఏది ఈశాన్యంలో పడక గది మాత్రం ఏర్పాటు చేసుకోవడానికి వీలే లేదు. మరి ఎక్కడ ఉండాలి? మరి నైరుతి. నైరుతి అంటే దక్షిణ నైరుతి మరియు పడమర నైరుతి. మరి ఆ రెండు దిక్కులు కలిసిన మూలయే నైరుతి. ఆ గృహమునందు నైరుతి రూము ఏదైతే ఉన్నదో అది ఏ పడక గది, అది ఏ మరి విశ్రాంతి గది, ప్రశాంతి గది. అందుకని ఆ గదిలో మాత్రమే ఆ ఇంటికి యజమాని అంటే ఇంటి వారందరిని సంరక్షించేవాడు, అందరికి జవాబుదారి. అందుకని ఆ యజమాని మాత్రము ఆ నైరుతి రూములో దక్షిణ పడకగా దక్షిణ తలాపుగా పడక ఏర్పాటు చేసుకొని నిద్రించినప్పుడు మాత్రమే అట్లా సుఖశాంతులతోని ధన వస్తు వాహన ధన కనక వస్తు వాహనాలతోని అన్ని ప్రసాదింపజేస్తుంది. ఎవరు ప్రసాదింపజేస్తున్నారు? ఇది మాయో మంత్రమో తంత్రమో యంత్రమో కాదు. ఏంది? ప్రకృతియే. ప్రకృతికి అనుగుణంగా అంటే పంచభూతములకు సమన్వయమే ప్రకృతి. కాబట్టి ప్రకృతికి అనుగుణంగా మనం నిర్మించుకున్న గృహమునందు నైరుతి యొక్క రూములో మనము బెడ్ ఏర్పాటు చేసుకొని మనము విశ్రాంతి గదిగా అక్కడ యజమాని వండుకున్నట్టయితే సకల సౌఖ్యాలు సమకూరుస్తుంది ప్రకృతియే. అయితే మరి కుటుంబం అన్నప్పుడు ఒక్క యజమాని మాత్రమే ఉండడు కదా. యజమానికి పెద్ద కొడుకుంటాడు, చిన్న కొడుకుంటాడు, లేదా అందరు అన్నదమ్ములు ఉంటారు.
మరి ఎట్లా ఒకటే బెడ్రూమ్ ఉన్నప్పుడు మరి వీళ్ళందరూ ఎట్లా మరి ఒక్కరే ఆ మూలకుంటే అందరూ ఆ మూలకైతే పడుకోలేరు కదా. ఆ బెడ్రూమ్లో ఆ యజమాని మాత్రమే భార్యాభర్తలు ఉండవలసిన స్థలము ఆ గృహమునకు. మరి మొదటి కొడుకుండు, లేదు అతని పెద్దోడైతే సెకండ్ తమ్ముడు ఉండు, అతనికి ఎక్కడ అంటే దక్షిణము అంటే ఆ గృహమునకు దక్షిణము. ఈ నైరుతి రూముకు తూర్పు పక్క, నైరుతిలో ఉన్న బెడ్రూమ్కు తూర్పు పక్క అవుతుంది. ఆ తూర్పులో అంటే ఇల్లు మొత్తానికి దక్షిణం అవుతుంది. దక్షిణంలో కూడా నిర్మించుకోవచ్చును. అది మొదటిది మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనొచ్చు. లేకుంటే ఫస్ట్ కొడుకు ఎవరైతే ఉన్నారో అతడు భార్య భర్తలతో సహా ఆ దక్షిణం బెడ్రూమ్లో నిద్రించవచ్చును, సకల సౌఖ్యంగా ఉంటుంది. మరియు రెండవ దానికి ఒకటే కుటుంబం పెద్ద కుటుంబం అయినప్పుడు మరి ఇంకో బెడ్రూమ్ కూడా చేసుకోవచ్చును. ఆ బెడ్రూమ్ ఎక్కడంటే దక్షిణం వాయవ్యం బెడ్రూమ్ అన్నప్పుడు అది మాస్టర్ బెడ్రూమ్కు ఉత్తరం పక్కగా ఉంటుంది. మరి ఆ బెడ్రూమ్లో రెండవ కొడుకు అంటే మొదటి కొడుకు తూర్పులో ఉన్నప్పుడు రెండవ కొడుకు ఎక్కడ ఉండాలి మరి పడమర వాయవ్యంలో ఉన్న రూములో అతడు ఉండవచ్చు. ఇట్లా ఉన్నప్పుడే యజమాని మాత్రమే నైరుతి రూము, అది సకల సౌఖ్యాన్ని ఇచ్చేది. ఒక్క మాటలో చెప్పాలంటే మానవ శరీరానికి గుండె ఎంత అవసరమో మరి గృహానికి నైరుతి బెడ్రూమ్ అంత అవసరమైనది. మరి ఆ నైరుతి రూములో పడుకొని యజమాని చేసినప్పుడే మరి ఆ కుటుంబాన్ని సంరక్షించే శక్తి అతనికి లభిస్తుంది. కనుక నైరుతి రూమ్ అనేది మామూలు విషయం కాదు. మరి ఆ కుటుంబ యజమాని ఖచ్చితంగా నైరుతి రూములోనే నిద్రించాలి. అందులో నిద్రిస్తే మాత్రమే అది స్వర్గతుల్యమైన విశ్రాంతి గదిగా, అతని పడక గదిగా ఉంటుంది. జై శ్రీరామ్.